అందుకని డైరెక్ట్ లంచ్కి వచ్చేసా, సారీ డిన్నర్కి వచ్చేసా. ఫస్ట్ డే బాడీ వెయిట్ ఎంత ఉంది, ఈరోజు పుషప్స్, డంబుల్ షోల్డర్ ప్రెస్. వెల్కమ్ టు డే 1. హే మై ఫ్యూచర్ సెల్ఫ్ అండ్ యూ పీపుల్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు డే 1. చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈరోజు. 1 డే కన్నా డే 1 అనేది చాలా బెస్ట్ ఎప్పుడైనా సరే. సో ఈరోజు వచ్చేసరికి మార్నింగ్ 4:34 అవుతుంది. లేట్ అయిపోయింది తెలుసు, కానీ ఏంటంటే సెటప్ అంతా చేస్తలోకి ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. ఫస్ట్ మీల్ వచ్చేసరికి ఈరోజు ఓట్ మీల్ అనమాట. 50 grams ఓట్స్, 150 ml మిల్క్ అండ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనమాట, అండ్ 750 ml వాటర్. మార్నింగ్ టైం వచ్చేసరికి 4:34 అవుతుంది. సో ప్రజెంట్ ఫస్ట్ మీల్ అయితే ఈ టైంకి తింటున్నాను అనమాట. లెట్స్ స్టార్ట్ అవర్ డే. చాలా రోజులు అయిపోయింది ఓట్ మీల్ మళ్ళీ ముట్టుకొని డైట్ ఫాలో అవ్వడం మానేసాను అనమాట. వీడియోస్ రికార్డ్ చేద్దాం అని అప్పటి నుంచి జిమ్కి కూడా వెళ్ళలేదన్నమాట. ఇవి వచ్చేసరికి సోక్డ్ ఓట్స్ అనమాట. ఇవి నార్మల్ ఓట్సే, డ్రై ఫ్రూట్స్ ఓట్స్ సపరేట్. నేను తీసుకుంది అయితే నార్మల్ ఓట్స్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ విడిగా యాడ్ చేసుకున్నాను అనమాట నేను. ఎవరి విషయం వాళ్ళది. నాకైతే ఇలా నచ్చిందనమాట. అవుట్ ఫోకస్ అవుతున్నా, ఇన్ ఫోకస్లో ఉందా అని చెప్పి చూసుకుంటున్నా అంతే. ఇది తొందరగా ఫినిష్ చేయాలి, 5 కల్లా జిమ్లో ఉండాలి ఈరోజు. ఫస్ట్ అయితే మేడే కదా ఈరోజు, అసలు జిమ్ ఉండిద్దో లేదా అనుకున్నా. ఉందంట జిమ్, పర్లేదు. లేకపోతే ఫస్ట్ డేనే బిస్కెట్ అయ్యేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్యాలరీస్ వచ్చే వరకు 407 అయిందనమాట. రోజుకి మినిమం క్యాలరీస్ 2500 కావాలి. సో నేను 200 తగ్గించి తీసుకుందాం అనుకుంటున్నా. ప్రజెంట్ ఇప్పుడు ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ బిల్డ్లో ఉన్నాం కదా, అందుకోసం అని 2300 అసలు తింటున్నావా లేదా, కంప్లీట్ అవుతుందా లేదా అందుకోసం ఒక రఫ్ ఫిగర్గా మనం ఇది చేస్తున్నాం అనమాట, కౌంటింగ్. సో అసలు అది కంప్లీట్ అవుతుందా లేదా, దానికన్నా ఎక్కువే తింటాం, కానీ ఏంటంటే మినిమం అనుకున్నది అవుతుందా లేదా అని చెప్పి 2300 తీసుకున్నాను అనమాట ప్రజెంట్. సో ప్రజెంట్ పొద్దున్న క్యాలరీస్ వచ్చే వరకు 407 వరకు అయితే కంప్లీట్ అయిందని చూపిస్తుంది. సో చూద్దాం. ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. జిమ్కి కూడా టైం అయిపోయింది అనమాట. ఫస్ట్ మీల్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. వాటర్ మాత్రమే తాగలేదు. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి 4:52 అవుతుంది అనమాట. 8 minutes ఉంది జిమ్కి వెళ్ళడానికి, మ్యాక్సిమం సరిపోయింది. సో ఇక్కడ ర్యాప్ చేసేసి జిమ్లో కంటిన్యూ చేద్దాం. సో టైం అయితే 5:39 అనమాట. జిమ్ ఫస్ట్లోకి ఈరోజు లోపలికి వెళ్ళి వర్కౌట్ షెడ్యూల్ చూసుకొని ర్యాపప్ ఎంత అయిందో చూద్దాం. మ్యాక్సిమం ఈరోజు వామప్పే కాబట్టి ఎక్కువ టైం పట్టదు అనుకుంటున్నా. చూద్దాం ఎంత టైం పట్టిద్దాం. సో ఫస్ట్ ఈరోజు వామప్పే కాబట్టి షెడ్యూల్ వచ్చేసరికి ఫుల్ బాడీ వామప్ ఒక 5 to 10 minutes చేసుకొని ఈరోజు పుషప్స్, డంబుల్ షోల్డర్ ప్రెస్, చెస్ట్ ప్రెస్ మిషన్ ఒకటి, ట్రైసెప్ మిషన్ ఒకటి చేసుకొని క్లోజ్ అనమాట ఈరోజుకి. సో ఫస్ట్ డే కదా, ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేస్తే మజిల్ క్రాంప్స్ వస్తాయి. ప్లస్ మనం ఒక 30 days అయింది ఆపేసి, మళ్ళీ రీస్టార్ట్ కాబట్టి ఒకేసారి ఎక్కువ చేస్తే దోలు తీరిపోయింది అనమాట. అందుకని ప్రజెంట్ ఈరోజు వర్కౌట్ చేసుకొని ర్యాపప్ చేసుకుందాం. టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:30 అవుతుంది ఈరోజు. సో 1 hour ఉంది, మ్యాక్సిమం సరిపోయింది. లెట్స్ స్టార్ట్ అవర్ వర్కౌట్ టుడే. పొద్దున్నేరు వస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, చాలామంది ఉండరు జిమ్లో, ప్రశాంతంగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డే బాడీ వెయిట్ ఎంత ఉంది, 131 ఉంది.
మామూలుగా షూ కట్టేసుకున్నాం కదా, అందువల్ల 131 వరకు వచ్చింది. షూ లేకుండా అయితే 130 ఉంటుంది. సో రేపు నుంచి 1 kg మైనస్ చేసుకుంటే చాలు ఉన్న బాడీ వెయిట్కి. జిమ్ అయితే అయిపోయింది అనమాట. ప్రజెంట్ 6:33 అయింది ఈరోజు. 6:33కి వ్రాపప్ మొత్తం అయిపోయింది. జిమ్ మొత్తం షెడ్యూల్ అంతా అవగొట్టేసా. ఈరోజు రీకాల్ చేసుకుంటే ఫస్ట్ వార్మప్ చేసాం. వార్మప్లో వచ్చేసరికి స్ట్రెచ్చింగ్స్ అను లైట్ కార్డియో చేసాం. నెక్స్ట్ పుషప్స్ అయిపోయిన తర్వాత డంబుల్ షోల్డర్ ప్రెస్ చేసాం. దాని తర్వాత ట్రైసెప్ పుష్ డౌన్స్, చెస్ట్ ప్రెస్, ప్లాంక్ చేసాం. ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే వలన ఎక్కువ ఎక్సర్సైజ్ ఏం చేయాల, లైట్గా మొత్తం బాడీ అంతా స్ట్రెచ్చింగ్ చేసుకొని వార్మప్ చేశాను అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పోస్ట్ వర్కౌట్ తీసుకోవడమే. సో మీట్ యూ ఇన్ హోమ్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసరికి పోస్ట్ వర్కౌట్ మీల్ అనమాట మంది. ఇందాక జిమ్లో ఆల్రెడీ ఒక 750 ml వాటర్ అయిపోయింది. సో ఇప్పుడు వరకు 1.5 లీటర్ వరకు వాటర్ అయిపోయింది. అండ్ పోస్ట్ వర్కౌట్కి వచ్చేసరికి 8 ఎగ్ వెయిట్స్, అంటే ప్రజెంట్ 4 ఉన్నాయి, మిగతా 4 మధ్యాహ్నం తిందామని ఆపాను. ఈరోజు కొంచెం బాగాలేదన్నమాట, మొత్తం బాడీ అంతా కదిలిచ్చాం కదా, అందుకని చెప్పి ఆపాను. రేపటి నుంచి 8 ఎగ్ వెయిట్స్ తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 4 ఉన్నాయి ఇక్కడ. అండ్ 50 grams ఆఫ్ సోయా చంక్స్ విత్ సలాడ్ అనమాట. సో ఇది పోస్ట్ వర్కౌట్ మీల్. ఫ్రెండ్ దీన్ని ఎంజాయ్ చేద్దాం. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ప్రీ వర్కౌట్ అప్పుడు 407 ఉంది మొత్తం క్యాలరీస్. ఇప్పుడు మనం ఈ ఎగ్ వైట్స్, సోయా చంక్స్, ఇంకా వెజ్జెస్ ఒక రౌండ్ ఫిగర్గా వేసుకుంటే క్యాలరీస్ వచ్చేసరికి 655 అయిందనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ వరకు ఈరోజు మన క్యాలరీ కౌంట్కి 655 క్యాలరీస్ కంప్లీట్ చేసాం ప్రజెంట్. ఇది ఓన్లీ రఫ్ ఫిగర్ మాత్రమే, దీనికన్నా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. కానీ ఒక రఫ్ ఫిగర్గా అంత కంప్లీట్ చేసాం కాబట్టి ఓకే అనమాట. నేనంత పర్టికులర్గా కూడా ఏమి వేయట్లేదు, జస్ట్ అసలు ఎంత తింటున్నామో తెలుసుకోవడం గురించి మాత్రమే క్యాలరీ కౌంట్ చేసుకుంటున్నాం అంతే. అది కూడా ఒక రఫ్ ఫిగర్ అనమాట. తక్కువ తీసుకోకుండా మోడరేట్గా తీసుకుంటే చాలు అనమాట. ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు, మనం మోడరేట్గా ఉంటే చాలు. నా మోటివ్ అయితే అంతే అనమాట. మోడరేట్గా తింటూ ఒక ఎక్సర్సైజ్ చేస్తే సెట్ అయిపోయింది లైఫ్ స్టైల్లో. ఎక్సర్సైజ్ అంత చేసే ఇంట్రెస్ట్ ఏం లేదు, ఫిట్గా ఉన్న వరకే, అందుకోసం. సో మిమ్మల్ని మళ్ళీ స్నాక్లో కలుస్తాను. బాయ్. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయా, బ్రేక్ఫాస్ట్ తినే టైంకి ఆల్మోస్ట్ 8 o'clock స్టార్ట్ చేసినట్టున్నా, ఇప్పుడు 8:20 అవుతుంది. సో అదనమాట. బ్రేక్ఫాస్ట్ టైం కూడా ఆన్ టైంలోనే తింటున్నాం. కొంచెం అటు ఇటు అవుతున్నా పర్లేదు కానీ మినిమం మీల్ టు మీల్ ఒక 4 hours గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నాను అనమాట. మిమ్మల్ని మళ్ళీ స్నాక్లో కలుస్తాను. హలో స్నాక్ టైం వచ్చేసింది. ఈరోజు స్నాక్ వచ్చేసరికి 150 grams జాంకాయ విత్ ఉప్పు కారం. అండ్ వాటర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు 2.25 liters వరకు అయిపోయింది. ఇది ఇంకో 7.5, అంటే ఆల్మోస్ట్ 3 liters పూర్తి అయింది ఇప్పటి వరకు అంతే. 2.5 7.5 కదా, 3 liters కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసరికి 10 అవుతుంది అనమాట, 10:30 అవుతుంది రౌండ్ ఫిగర్గా. సో లెట్స్ కంప్లీట్ అవర్ మీల్. సో మిమ్మల్ని మళ్ళీ లంచ్లో కలుస్తాను. బాయ్. సో ప్రజెంట్ లంచ్ వచ్చేసరికి 250 grams రైస్ అండ్ కర్రీ వచ్చేసరికి చిక్కుడుకాయ కర్రీ. అండ్ పొద్దున్న బ్యాలెన్స్ ఉండిపోయిన ఎగ్ వైట్స్ ఉన్నాయి కదా, 4 ఎగ్ వైట్స్ అనమాట ఇవి. 250 ml బటర్ మిల్క్. సో ఇదన్నమాట మన లంచ్ ఈరోజుకి. అండ్ టైం వచ్చేసరికి 1:30 అవుతుంది. 1/2 hour లేట్ అయింది, కొంచెం కర్రీ ఉడకడానికి లేట్ అయింది అనమాట. సో ఇది ఈరోజుకి లంచ్ మనకి. సో లెట్స్ ఎంజాయ్. మిమ్మల్ని మళ్ళీ స్నాక్ ఉంటే స్నాక్లో కలుస్తాను, లేకపోతే డైరెక్ట్ డిన్నర్లో కలుస్తాను. సో ఈరోజుకి లంచ్ అయితే ఇదన్నమాట, ఎంజాయ్ చేద్దాం. వెల్కమ్. డిన్నర్ టైం వచ్చేసింది ఎట్టకేళ్ళకి. సో ఈరోజు స్కిప్ చేసింది వచ్చేసరికి అయితే మధ్యాహ్నం స్నాక్ అవుట్ స్కిప్ చేసాం 5:30కి. ఈరోజు కుదరలేదన్నమాట చేయడం, అందుకని డైరెక్ట్ డిన్నర్కి వచ్చేసా. అండ్ ఇప్పుడు ఈరోజు డిన్నర్ వచ్చేసరికి
300 grams బ్రౌన్ రైస్ అండ్ పొటాటో కర్రీ అనమాట. పొటాటో విత్ ఆనియన్ కర్రీ అనమాట ఈ రోజుకి ఇది కంప్లీట్ అనమాట. దీంతో క్లోజ్ ఈరోజు. అండ్ వాటర్ విషయానికి వచ్చేస్తే పొద్దున్న 3 liters అయింది కదా, ఇది ఇంకో 750. అండ్ మధ్యాహ్నం ఆల్రెడీ ఒక 750 తీసుకున్నాను. సో అక్కడ 750, ఇక్కడ ఒక 750 యాడ్ కాబట్టి 4.5 liters కంప్లీట్ అయింది ఈరోజు. సో పర్లేదు, మరీ ఎక్కువ తీసుకోకూడదు, మరీ తక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే ఇంకా క్రియేటిన్ తీసుకోవట్లేదు నేను, అందుకోసమని 4.5 liters చాలా ఎక్కువ అనమాట. ప్లస్ మధ్యాహ్నం ఒక 300 ml బటర్ మిల్క్ కూడా తాగాం కాబట్టి ఎండాకాలం ప్రాబ్లం లేదు. సో ఆకలి వేసేస్తుంది, కానీ చేద్దాం. సో ఇప్పుడు క్యాలరీ విషయానికి వచ్చేస్తే ఈరోజు మొత్తం 1880 చూపిస్తుంది, అది 1877 మొత్తం. మధ్యాహ్నం స్నాక్ మిస్ అయ్యాం కాబట్టి అక్కడ బొక్క పడిపోయింది అనమాట. సో 423 calories రిమైనింగ్ అని చూపిస్తుంది. అండ్ పర్లేదు, రేపు కవర్ చేసేద్దాం. అండ్ రేపు షెడ్యూల్ కూడా మారుస్తున్నా, ఈరోజు అంతా సెట్ కాలేదు. ఈరోజు ఫస్ట్ డే కదా, వీడియోస్ రికార్డ్ చేస్తూ ఒక షెడ్యూల్ అనుకున్నాను, అది బాగానే ఉంది, కానీ స్లీప్ మిస్ అవుతుంది అనమాట. స్లీప్ మనకి చాలా ఇంపార్టెంట్, అందుకోసం స్లీప్ కవర్ అయ్యేలాగా ఇంకో షెడ్యూల్ ప్లాన్ చేశాను. సో నాకు తెలిసి ఇంకా ఎండ్కి వచ్చేసింది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు హిట్ ది సబ్, జాయిన్ ది క్లబ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ హబ్ గైస్. థ్యాంక్ యూ. మిమ్మల్ని మళ్ళీ రేపు పొద్దున్న 7:03 AM కలుస్తాను. గుడ్ నైట్.